జగన్మోహన్ రెడ్డిని ఏదో విధంగా జైలుకి పంపడం తప్ప టీడీపీ నేతలకి మరో టార్గెట్ లేదు అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఇద్దరు ముగ్గురు టీడీపీ లీడర్లు ఒక చోట కలిస్తే చాలు ఈ రకమైన డిస్కషన్కి ఆ చోట వేదికగా మారుతుంది. ఆఫ్ ది రికార్డ్లో ఈ మాటలే వారి నోట్లో చూస్తున్నాయి. జగన్ జైలుకు వెళ్ళాలి అంటే ఎలాంటి పరిస్థితులు రావాలి, జగన్ జైలుకు వెళ్ళడం తప్పు కదా అనే విషయాలే వారి మాటల్లో హెడ్డింగ్లు. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నమాట వాస్తవమే, విచారణ కూడా జరుగుతుంది, కోర్టు ఆవరణలో వ్యవహారం సాగుతుంది, చట్టం తన పని తాను చేసుకుని పోతుంది కూడా. కానీ మధ్యలో టీడీపీ నేతల కంగారేంటో అర్థం కాని పరిస్థితి. మొన్న టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన సీనియర్ రమాకాంత్ రెడ్డి జగన్కి సంబంధించి కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక టాపిక్ మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా జగన్ మీద కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు కింద కేసులు పెట్టారు అన్నట్లుగా ఇండైరెక్ట్ గా ఆయన మాటలు వినిపించారు. తెలుగుదేశం బ్యూరో సమావేశంలో కూడా ఇదే టాపిక్ ని చర్చకు తీసుకుని వచ్చారట కొందరు టీడీపీ నేతలు. జగన్ కి ఎక్కడ శిక్ష పడకుండా తప్పించుకుంటారు అనేది వారి టాపిక్. వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి కేసులు మెయిన్ గా ఉన్నాయి కాబట్టి, ఆయన మీద కేసులు రుజువైనా ఆయన బతికి లేరు కాబట్టి, కోర్టు ఆస్తులు జప్తు చేసుకుని మనుషులు లేరు కాబట్టి, ఈ విషయం తెలుసుకున్న దేశం నాయకులు కొత్త పల్వి ఎత్తుతున్నారు. తమని తాము సమర్థించుకోవడం కోసం జయలలిత మరణించాక శశికళకు శిక్ష పడింది కదా, అలాగే వయసు లేకపోయినా జగన్ కు జైలు తప్పదు అనే కన్క్లూజన్ కు దేశం నేతలు వచ్చారట. జగన్ కేసు వేరు, జయలలిత కేసు వేరు అంటున్నారు మరికొందరు. చూద్దాం ఏమవుతుందో.